కాకినాడ జిల్లా సామర్లకోట ఉండూరు రైల్వే గేటు వద్ద గల ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గుండం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 4న రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ కుమారరామ భీమేశ్వర ఎడ్ల పరుగు పందెం పోటీల కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ పశు సంపదను కాపాడేందుకు రైతులను ఉత్సాహపరిచేందుకు ఎడ్ల పరుగు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని, జూనియర్ సీనియర్ విభాగాల్లో జరిగే పోటీలను ఆదివారం ఉదయం 7 గంటల నుండి ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. సీనియర్ విభాగంలో కిలోమీటర్లు, జూనియర్ విభాగంలో 1500 మీటర్లు ఎడ్లు దూరం వెళ్లి రావాల్సి ఉంటుందని అన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి సీనియర్, జూనియర్ విభాగానికి సంబంధించి సుమారు 50 జతల ఎడ్లు పాల్గొనడం జరుగుతుందని, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు షీల్డ్లను అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొండపల్లి శ్రీను, కాటూరు జానకిరాం, పైని గౌరీచంద్, పైని చిట్టయ్య, రామకృష్ణ, బిక్కిన రంగాలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చాం. ఈ జత జూనియర్ విభాగంలో ప్రదర్శన ఇవ్వాల్సింది. ఆ పక్క జత కూడా ప్రసాదరావు గారని, అదే జమిగొల్లిపల్లి గ్రామానికి చెందిన పందిపెద్దుల యజమాని ఆయన జత కూడా జూనియర్ విభాగంలో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. చాలా ప్రైజులు గెలుచుకున్న జత అండి. రేపు కూడా విజేతగా నిలుద్దామనే ఆశాభావంతోనే ఇక్కడికి వచ్చాం. రేపు జరుగుతుందండి. చాలా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పోటీలకు వచ్చినాయి ఎడ్లన్నీ. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇటువంటి జరగాలండి. జరిగితేనే రైతుకి ఏదన్నా పండగలు మామూలుగా అందరికీ వస్తాయండి. ఈ పందాలు, ఎడ్ల పందాలు జరిగితేనే రైతుకు పండగ అండి. వరుసనే 3 పందాలు గెలిచినవి అన్ని సీనియర్లు అవ్వాలండి. ఆ సీనియర్ ఎడ్లు మైలు రావాలండి. జూనియర్ ఎడ్లు ఏమో కిలోమీటర్ వెళ్ళి రావాలి. అటువంటి కిలోమీటర్ పందాలు 3 కొట్టగానే సీనియర్లు అవుతాయండి. సీనియర్ కేటగిరీ ఎడ్లు తక్కువ ఉన్నాయండి. జూనియర్ కేటగిరీ ఎడ్లు కొత్తగా తీసుకొస్తారు కదండి, అవి ఎక్కువ ఉన్నాయి. పేరు చేకూరు రామకృష్ణ. ఎక్కడ ఎడ్ల పోటీలు జరిగినా నేను నిర్వహిస్తూ వాళ్ళకి సహకారం అందిస్తుంటాను. ఈరోజు సామర్లకోటలో గుండం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారు. వారి స్పాన్సర్షిప్ మీద ఇక్కడ కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లా నుంచి, తూర్పు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒక 40 నుంచి 50 జతల వరకు సీనియర్ అండ్ జూనియర్ విభాగంలో ఎడ్ల జతలు పాల్గొంటాయి. ఇవి రైతులని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.